సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు అయితే మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాము. ప్రజల సమస్యలు అయితే ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటాము అని కాంగ్రెస్ వాగ్దానాలు చేస్తున్నప్పటికీ ఇప్పటికీ నిరసనలు దీక్షలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. వీళ్ళందరూ అయితే ఇక్కడ ఉన్నారు. సో మేమందరూ నిరాహార దీక్ష చేస్తాము, నిరసన చేస్తాము, దీక్ష చేస్తాము అంటున్నారు. అసలు ఎందుకు చేస్తారో వాళ్ళనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, అసలు మీరు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి? ముందుగా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ని. నేను 1991లో నేను ప్లాట్ కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత బిల్డింగ్ పర్మిషన్ అన్ని తెచ్చుకున్నాను. బిల్డింగ్ కట్టుకుందాం అని చెప్పి వెళ్తే నన్ను సైట్ లో రానిట్లేదు. అక్కడ ప్రేమసాగర్ గారు గుండాలు పెట్టి ఆయన మమ్మల్ని రానియకుండా అక్కడ అడ్డం పడి ఏదైనా అంటే మేము కట్టుకుంటానికి వెళ్తే ఎమ్మటే పోలీసులు ఫోన్ చేస్తారు. పోలీసులు వచ్చి మమ్మల్ని ఆపుతారు. ఏంటంటే మీరు కట్టుకుంటానికి వీల్లేదు, ఇప్పుడు ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది అంటారు. మేమంటాం సార్ ఏం కేసు ఉందో చెప్పంటే చెప్పరు, ఉందంటారు. అది వాళ్ళు లెటర్ ఇచ్చి వెళ్ళారు, కేసు ఉందంట, మీరు రావద్దు, చేసుకోవద్దు. ఏదైనా కేసు ఉండి చెప్తే కదా. మేము కోర్టు ఉందని చెప్పి హైకోర్టుకి వెళ్ళాము, అన్ని కోర్టులకు వెళ్ళాము, అన్ని చోట్ల కూడా క్లియర్ చేసుకున్నాం. ఏం కేసు లేదు. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళాము. మేము లోయర్ కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. కంటే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా మేము ఇప్పుడు సైట్లోకి వెళ్తే చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు కూడా మమ్మల్ని చేసుకునేట్లేదు. అదే అంటే ఇప్పుడు చేసుకుంటాం లేదు, మీరు కనుక సైట్లోకి వెళ్ళారంటే మేమే కేసులు బుక్ చేస్తాను, లేదంటే మళ్ళీ 145 పెడతాను. అంటే ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుందా లేదా ముందు నుంచే ఇవన్నీ ఉన్నాయా? ముందు 2003 నుంచి ఉంది మేడం. మరి ఎందుకు మీరు అప్పటి నుంచి మీరు చెప్పారా? తెలుసుకోలేదు. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. పోరాడుతుంటే ఏమైందంటే అప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మమ్మల్ని సైట్ లో రానియకుండా అక్కడ ఇంకా గుండాలను పెట్టి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి తర్వాత మమ్మల్ని సైట్ లో రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. అయినా కూడా మేము అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం ఆయన మీద. అన్ని ఆయన మా మీద కేసులు వేస్తా పోయాడు. ఆ కేసులు మేము హైకోర్టులో లోయర్ కోర్టులో అన్ని క్లియర్ చేసుకుంటా ఈ పొజిషన్కి వచ్చాము. ఈ రోజు ఏ కేసు లేకుండా ఉంది. ఇప్పుడు మాకు అన్ని కేసులు క్లియర్ అయిపోయినాయి. అయినా మేము వెళ్ళి చేసుకుందాం అంటే పోలీసులు మమ్మల్ని రానియట్లేదు. ఇప్పుడు ఆయన గుండాలు వదిలేయండి, ముందు పోలీసులే మాకు అడ్డుపడలేస్తున్నారు. ఇప్పుడైతే మరి కాంగ్రెస్ అంటే మేము ప్రజాభవన్ అని పెట్టాము, ఇది ప్రజాపాలన ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి మీరు అక్కడ చెప్పారా? లోపలికి వెళ్ళి అసలు అప్లికేషన్స్ అవి ఇచ్చి మీ సమస్య ఏంటో చెప్పారా వాళ్ళకి? మేడం మేము 400 మంది మేడం, 400 మంది అప్లికేషన్ ఇచ్చాం. 550 మంది ఉన్నాం మేము. 400 మంది ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చాం. కానీ మాకు మెసేజ్ వస్తున్నాయి అంతవరకే. కానీ మమ్మల్ని కన్సల్ట్ ఎవరు చేయలేదు ఇంతవరకు. పలానా ఈ ప్రాబ్లం ఉంది మీకు, మాకు వచ్చింది అక్కడ నుంచి, ఏంది ప్రాబ్లం అని ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కానీ ఇది చేసిన వాళ్ళు కానీ ఇంతవరకు ఎవరు లేరు. అంటే మేము అధికారంలోకి వచ్చి ఇంకా నెల కూడా అవ్వలేదు కదా, కొంచెం వెయిట్ చేయండి అని వాళ్ళు అంటున్నారు కదా. సో ఈ లోపే మరి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని మీరు ఆశపడుతున్నారా? అంటే కొంచెం టైం లాంగ్ ఇది కాబట్టి కొంచెం టైం పడుతుంది మేడం. కానీ అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయి ఉంటే ఎవరన్నా నేను 20 డిసెంబర్లో అప్లికేషన్ ఇచ్చాను, నాకు మెసేజ్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు ఫోన్ చేసిన కానీ ఇది కానీ ఇది చేయలేదు ఇంతవరకు. అట్లీస్ట్ మీరు సాల్వ్ చేశారా చేయలేదు మేము అడగట్లేదు మేడం. అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయ్యి అసలు ప్రాబ్లం ఏంది వినాలి కదా ముందు. ప్రాబ్లం విన్న తర్వాత సాల్వ్ అయ్యింది మేడం ప్రాబ్లము. అసలు ఇంతవరకు మమ్మల్ని అప్రోచ్ లేరు. అందుకని మళ్ళీ 3 సార్లు ఇప్పుడు వచ్చామండి. అంటే ఇన్ని రోజుల నుంచి ఇన్ని కబ్జాలు ఇలాంటివన్నీ జరుగుతున్నా కూడా మళ్ళీ ప్రేమ్ సాగర్ రావు గారే ఎందుకు వచ్చి ఉంటారంటారు అధికారంలోకి? అంటే ప్రజలు మరి వారిని నమ్మారా? లేదు మేడం. అయితే జరిగింది ఏంటంటే ఆయన మంచిర్యాల, మా ల్యాండ్ వచ్చేసి ఇక్కడ కాప్రా, హైదరాబాద్ ఇక్కడ కాప్రాలో ఉంది. కాబట్టి మా ప్రాబ్లం అక్కడ ప్రజలకు తెలియదు. రెండోది ఇక్కడ నుంచి ఏదైతే ఆయన ఇచ్చేస్తున్నాడో ఆ డబ్బులన్నీ తీసుకెళ్లిపోయి అక్కడ ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. అది అందరూ తెలుసు, ఎట్లా గెలిచింది ఆయన, ఎట్లా చేసింది తెలుసు. కాబట్టి ఏంటంటే ఆయన ఎంత చెప్పండి ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఎట్టయినా సరే మా దగ్గర నుంచి కబ్జా పెట్టాలి, నేను చెప్పిన రేటుకి అమ్మాలి మీరు. అందుకంటే ఎక్కువ అమ్మితే మాత్రం మేము ఊరికి అసలు ఎవరు రానిను, సైట్లోకి కొననీను రానిను. నేను చెప్పిన రేటుకి మీరు అమ్మితేనే మీకు ఉంటుంది, లేదంటే ఈ ల్యాండ్ ఇట్లాగా ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారో ఉండండి. అది ఎన్ని సంవత్సరాలు ఉంటారు మేడం? ఆయన ఎన్ని సంవత్సరాలు పోతాడు, మేము ఎన్ని సంవత్సరాలు పోతాం. ఆయన పోయి సరే అట్టా అనుకుందాం, ఆయన పోయిన తర్వాత తీసుకుంటాం. ఎక్కడికి పోయింది ల్యాండ్? భూమి అయితే ఎక్కడికి పోదు కదా. మా పిల్లలకన్నా వచ్చింది, పిల్లలు రాకపోయి మా మనవాళ్ళు మరవాళ్ళకన్నా వచ్చింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేమైతే భూమి వదలము, అది 100% గ్యారంటీ. ఇప్పుడు చివరిగా మీరు మీ డిమాండ్స్ ఏంటి సార్? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? మేము ఒకటే మేడం, మన ముఖ్యమంత్రి గారు ముందు మా కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరికి ఎంపీగా ఉన్నప్పుడు మేము కలిసాం సార్ని. కలిస్తే వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు పిఎస్ ఇచ్చారు. పిఎస్ చూసి సార్ దీని మీద కేసు ఉంది సార్ హైకోర్టులో అన్నారు. మాకు చెప్పారు దీంట్లో కేసు ఉందమ్మా, కేసు క్లియర్ చేసుకుంటాండి, నేను మీకు 100% న్యాయం చేస్తా అన్నారు. అటువంటిది ఇప్పుడు మేము హైకోర్టులో క్లియర్ చేసుకుని వచ్చాం. అనుకోకుండా సార్ ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి మాకు 100% న్యాయం జరిగిద్దని మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్, మీకు న్యాయం జరగాలని మేము కూడా మా 95 వ్యూవర్స్ తరపున కోరుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ.